డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20వ తారీఖు వరకు జరుగుతాయని రామచంద్రాపురం ఫైర్ ఆఫీసర్ ఎస్ నాగేశ్వరరావు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు। 14వ తేదీన కరపత్రాలు వాహనం ప్రారంభించామని 15వ తారీఖున స్లమ్ ఏరియాలో గ్యాస్ ప్రమాదం నివారించడానికి అవగాహన కల్పించడం జరుగుతుందని 16వ తేదీన అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తామని 17వ తేదీన ఫ్యాక్టరీలో ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తామని 18వ తేదీన స్కూల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పిస్తామని 19వ తేదీన రామచంద్రాపురం నియోజకవర్గం ముఖ్య కూడలిలో మైక్ ద్వారా ప్రమాదాల నివారణ గురించి 20వ తేదీన చీఫ్ గెస్ట్ ని పిలిచి ముగింపు కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు। ఎటువంటి అగ్నిమాపక ప్రమాదాలు జరిగినా 101కి కానీ 08857242401కి ఫోన్ ద్వారా తెలియజేసి తమ ఆస్తులు ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఐవి సుబ్రహ్మణ్యం, ఏవి రమణమూర్తి, జి మహేష్ శంకర్, సిహెచ్ వీరబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు। అప్పుడు ఇంకేం గ్యాప్ లేకుండా మామూలుగా చెప్తాను మామూలుగా వెంటనే తీసి రెగ్యులేటర్ ఆఫ్ చేశారు। ఇంట్లో ఎప్పుడైనా అది అది వద్దులే ఇంకోటి తీసుకున్నా కన్నం ఉంది వద్దు ఆ బకెట్ కంటే ఇంకోటి ఒక్కసారిగా ఒక ఉదుటిని కొట్టాలమ్మా ఎందుకంటే మీరు ఊరు వెళ్ళిపోయారనుకోండి తీసేయండి, రెగ్యులేటర్ తీసేసి దీనికి ఇచ్చి క్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోండి। లేని పక్షంలో ఒకవేళ సపోజ్ మీరు మర్చిపోయి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎలకలు కుడికేయచ్చు, గ్యాస్ స్టవ్ కింద కట్టకుండా పోవచ్చు। కానీ మన ఇంట్లో ఏం కదా ఏం పైరా ఎందుకంటే ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తారు। స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ సందర్భంగాను ఈరోజు అంటే 14వ తారీఖు నుండి 20వ తారీఖు జరిగే వారోత్సవాల సందర్భంగా 14వ తారీఖుని కరపత్రాలని ఓపెన్ చేయటం, వాహనం కూడా ఓపెన్ చేయించడం జరుగుతుంది। అలాగే 15వ తారీఖు వచ్చేటప్పటికి స్లమ్ ఏరియా కానీ గ్యాస్ గురించి తెలియపరచడం, అలాగే బస్ స్టాండ్ల యందు వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఫైర్ సర్వీస్ గురించి తెలియజేస్తాం। అదే 16వ తారీఖు వచ్చినప్పటికండి అపార్ట్మెంట్స్ ఉన్న అపార్ట్మెంట్లలోని వాళ్ళకి అవగాహన ఏర్పరుస్తాం। అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దాని గురించి వాళ్ళకి తెలియపరుస్తాం। అదే 17వ తారీఖు వచ్చేటప్పుడు స్కూల్స్ ఏదో ఒక స్కూల్ని తీసుకొని ఆ స్కూల్ యొక్క సిబ్బందిని, ఆ యొక్క పిల్లల్ని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ చేత కూడా ఒక అవగాహన కల్పిస్తాం। అలాగే 18వ తారీఖుని కూడా ఏమైనా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే ఏమైనా ఉన్నా కూడా చాలా తెలియజేస్తాం, ఇదే సేమ్ సమస్య। అలాగే వచ్చేటప్పటికి ఇదంతా కూడా చేస్తూ ఈ వారం రోజులు కూడా 20వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని వాహనం ద్వారా సిబ్బంది అందరూ కలిసి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలను, ఇంపార్టెంట్ ప్రాంతాలన్నింటినీ కూడా మైక్ ద్వారా వాళ్ళకి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101 కానీ ఫోన్ చేయండి। లేని పక్షంలోనూ 08857242401 ఫోన్ చేస్తే అగ్ని ప్రమాదం స్థలం ఎక్కడ జరిగిందో దాని పూర్తి అడ్రస్ ఇస్తే మేము అగ్ని ప్రమాదం స్థలంలోకి వచ్చి మీ యొక్క ఆస్తిని మేము కాపాడగలుగుతాం, గ్రామ రాష్ట్రాన్ని కూడా మేము కాపాడగలుగుతాం। ఇదే ముగింపు కార్యక్రమం వచ్చేటప్పుడు 20వ తారీఖుని ఎవరినైనా మన చీఫ్ గెస్ట్గా ఎవరినైనా పిలిచి ఈరోజు ఆ 20వ తారీఖుని ముగింపు కార్యక్రమాన్ని మేము సజెస్ట్